మావో జీబ్రా ఫిషెస్ ఓన్లీ అక్వేరియంలోనే కాకుండా చెరువులో కూడా ఉంటాయని మీకు తెలుసా? తెలిస్తే ఓకే అండ్ తెలియని వాళ్ళకి ఇప్పుడు నేను 3 లైన్స్ జీబ్రా అండ్ సింగిల్ లైన్ జీబ్రా కూడా చూపిస్తా. టోటల్ 2 వెరైటీస్ అనమాట. ఇది ఒకటే కాదు, మీరు ఫిషెస్ కి లైవ్ కల్చర్స్ కింద గ్రిండల్ వామ్ యూస్ చేస్తారు కదా, ఆ వామ్స్ ఫిషెస్ కి ఫీడ్ ఇవ్వడమే కానీ ఎప్పుడు దాని గుడ్లు చూసి ఉండరు. అయితే ఇప్పుడు నేను వాటి గుడ్లు చూపిస్తా చూడండి. ఇదిగోండి, మీకు ఇప్పుడు రౌండ్ గా ఒకే దగ్గర బల్క్ లో కనిపిస్తున్నాయి కదా, ఇవే గ్రిండల్ వామ్ గుడ్లు అనమాట. నిజానికి ఇవి గుడ్లు పెడతాయని నాకు ఇప్పటి వరకు తెలియదు. అందుకే నేను చూసిన వెంటనే వీడియో క్యాప్చర్ చేసి మీతో ఇలా షేర్ చేసుకుంటున్నా. ఈ విషయం మీకు కూడా నాలాగే ఇప్పుడే తెలుసా ఆరు ముందే తెలుసా అనేది అయితే కామెంట్ చేయండి. స్టార్టింగ్ లో మీకు మా ఊరు చెరువులో దొరికిన జీబ్రాస్ చూపిస్తున్నాను కదా, ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఇదిగోండి, మీకు ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇదే వన్ టైప్ ఆఫ్ జీబ్రా అనమాట. వీటిని చూసారా, దీనికి టోటల్ 3 జీబ్రా లైన్స్ అయితే వచ్చాయి అండ్ ఎల్లో కలర్ కూడా యాడ్ అయ్యి ఉంది ఇందులో. ఇప్పుడు దాని సైడ్ వ్యూ చూపిస్తా చూడండి. ఏదో హైప్ ఇచ్చినట్టు ఉంటది కానీ బయట జీబ్రాస్ కన్నా ఇవే బాగున్నాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇవి తెచ్చిన హాఫ్ డే కే చనిపోయి. అసలు అవి చెరువుల నుంచి తేవాల్సిన అవసరం ఏంటి, తేకుండా ఉంటే బ్రతికేవు కదా అని నన్ను వేసుకోకండి. ఇవి తెచ్చింది నేను కాదు, ఒక చిన్న కుర్రాడు. వదిలేరా లేకపోతే చనిపోతాయని కూడా చెప్పి చూసా, బట్ వినలేదు. మొత్తానికి శ్రద్ధాంజలి అయిపోయింది. సో ఈ రోజు వీడియో తింటే మావో, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఉంటా, బాయ్.